అందమైన తీగకి పందిరి ఉంటేనే పూస్తాయన్నది పాతపాట. నీరు నేలతో సంబంధం లేకుండా ఏ ప్రాంతంలోనైనా కుసుమాలు విరబూస్తాయనడం నేటి నిజం. ఆధునిక పద్ధతులతో సాగితే ఎడారిలోనైనా విరులు సాగు సాధ్యమన్నది నిరూపిత సత్యం. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే తూర్పుగోదావరి జిల్లా పాలీహౌస్లో విరబూసిన ఈ విదేశీ చామంతుల వనం. వర్ణసోయగం, ధవళ కాంతుల సింగారం, కనుల మురిసే సౌందర్యం, కమనీయ పుష్ప లావణ్యం, ఇలాంటి వర్ణనలేవి ఈ తోటకి సరిపోవన్నట్లుగా ఇక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి కదూ. పాలీహౌస్లలో పాలమీగడల ఛాయతో వెలిగిపోతున్న చామంతుల అందాలు కొత్త పూల బంగారు లోకాన్ని తలపిస్తున్నాయి అండల్లో అతిశయోక్తి లేదు కదా. విశాల పాలీహౌస్ నిండా ఒకే ఒక్క చామంతి ధగధగలతో మెరిసిపోతున్న ఈ తోట తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి, పెద్దాపురం సరిహద్దు ప్రాంతాల్లోని జె తిమ్మాపురం గ్రామంలో పూలవనంగా అవతరించింది. పాలీహౌస్లలో కూరగాయల సాగు అందరూ చేసేదే. నలుగురికి భిన్నంగా ప్రత్యేకంగా సేద్యం చెయ్యాలన్న సంకల్పంతో 40 ఎకరాల తోట యజమానులైన నలుగురు యువకులు పూలని ఎంచుకున్నారు. అందులోనూ స్థానిక రకాలకి గిరాకీ ఉండదని మహారాష్ట్ర హాలాండ్ నుంచి డెంజీగర్ రకం టిష్యూ కల్చర్ చామంతి నారుని తెప్పించి నాటారు. సాగు చేసిన నాటి నుంచి కంటికి రెప్పలా మొక్కల్ని పోషించి 4 నెలల్లో అద్భుత దిగుబడి సాధించారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో 4 పాలీహౌస్ షెడ్లలో వేసిన చామంతులు విరగపోయడమే కాకుండా రంగు, నాణ్యతలో తమకేవీ సాటి పోటీ రావన్నట్లుగా గుబాళించాయి. కడియపులంక పూల మార్కెట్లో వ్యాపారులు ముక్కున వేలేసుకునేలా అత్యధిక ధరలు ఇచ్చేలా మెప్పించాయి. మా మెట్ట ప్రాంతంలో ఇక్కడ పువ్వులు పండించాలన్న కాన్సెప్ట్ కూడా ఏమీ ఉండడానికి కూడా అవకాశం లేదు. ఈ క్యాప్సికమ్, టమాటా అప్ అండ్ డౌన్ రేట్స్ ఈ మనం మళ్ళీ పండించాక మార్కెటింగ్ లో చేయగలమా లేదా అని ఒక ఆలోచన చేసి ఈ పువ్వులు ప్రయోగాత్మకంగా తొలుగుంట రిసీవ్ చేసి వేసామండి. మేము వేసిన తర్వాత మేము అనుకున్న దానికన్నా గ్రోత్ గానీ పంట గానీ చాలా స్పష్టంగా బాగా వచ్చిందండి. 1 వీక్ బ్యాక్ మేము ఏం చేసామంటే కడియం శాంపుల్ పట్టుకెళ్ళండి. కడియం వెళ్తే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఇది ఎక్కడ పండించారు, మా ఎక్కడ దొరకదో, మీరు ఎక్కడి నుంచి తెచ్చారు, అసలు దీన్ని నారు ఎక్కడి నుంచి తెచ్చి పండించారు గట్రా అని అడగడం జరిగిందండి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత రేట్ వస్తుందండి. ఇది హాలండ్ వెరైటీ, క్రైశాంతం అనే వెరైటీ అండి. రమారమి మాకు ఒక్కొక్క షెడ్ కి వచ్చి 8,50,000 ఓన్లీ దీనికి వచ్చేయిందండి. పెద్దాపురం సమీపంలోని తిమ్మాపురం మెట్ట ప్రాంతం నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే ఇక్కడ మెట్ట పంటలు పండడమే కష్టం. అయితే కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని నిజం చేశారు సామర్లకోట మండలం వేట్లపాలెంకు చెందిన గుండం వీరభద్రరావు, గుండం సురేష్, ఉండవిల్లి బుజ్జి, బత్తిన శ్రీనివాసులు. 40 ఎకరాల మట్టి దిబ్బని సారవంతమైన భూమిగా మలిచి జీవగర్ర ఉట్టిపడేలా పామాయిల్ మొక్కల్ని పెంచారు. ఈ ఆయిల్ పామ్ తోటల మధ్య రక్షిత సేద్యం షెడ్లు నిర్మించి వినూత్నంగా సాగు చేసిన విదేశీ చామంతుల ద్వారా కాసులు ఒడిసిపడుతున్నారు. ఊహించని పూల దిగుబడి, నాణ్యత, మార్కెట్ గిరాకీతో ఉబ్బితబ్బిబ్బై ఆనందపడుతున్నారు. మేము 4 కలిపి ఈ మెరక ఏరియాని చదువు చేసేవాడి. మొత్తం ఇది మొదటి ప్రయోగం కింద పామాయిల్ వేసేవండి. తర్వాత దీన్ని చామంతి పాలౌస్లు పెట్టి అందులో చామంతి వేసేవండి. ఈ చామంతి మేము అనుకున్న దానికన్నా బాగా సక్సెస్ఫుల్ గా బాగా వచ్చిందండి. పువ్వు మేము నాసిక్ అట్ల నుంచి తెచ్చామండి. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రయత్నంగా వచ్చిందండి. రేటు కూడా ఏ మార్కెట్ లోకి వెళ్ళినా అత్యధికంగా బాగా బలుగుతుందండి. మిగతా పువ్వుకి దీనికి తేడా అండి. ఇది 4-5 డేస్ దాకా సేమ్ అలాగే ఉంటుందండి. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అండి. మొత్తం మిగతా అన్ని చామంతుల మీద కన్నా మాది బ్రహ్మాండంగా వచ్చండి. బాగా కొంటున్నారండి. మొత్తం మనకి బయట ఎత్తే ఏ తెగులు వచ్చినా అది తగ్గదో, ఇంకో పక్క నుంచి కూడా చూసే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో మాత్రం ఎత్తే మనకి ఏంటంటే ఏ తెగులు లోపల రాకుండా మొత్తం అంతా రక్షితంగా ఉంటుంది కాబట్టి ఏ డిసీజ్ రాదు. పాలీహౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అందులో అంటే కూరగాయల పంటలు అయితే ఇప్పుడు కూరగాయలు అంతా కూడా కొంచెం డౌన్గా ఉందని ఫ్లవర్ వెరైటీ అయితే మనకి పూజలకి అన్నిటికి డెకరేషన్కి అన్నిటికి ఉపయోగపడుతుంది. ఫ్లవర్స్ చేసాం. ఈ ఫ్లవర్స్ వేయడంలో కూడా మనకి లోకల్గా కూడా జనాలకి పని కూడా ఉపాధి కల్పించడానికి కూడా మంచి అవకాశం ఉంది. డైలీ ఒక 40-50 మంది కూడా ఇక్కడ ఉపాధి చేసుకుంటున్నారు.
సాధారణంగా ఎకరానికి 15,000 మొక్కలు నాటుతారు. అదే ఇక్కడి రక్షిత సేద్య నిర్మాణాల్లో మాత్రం 1,60,000 మొక్కలు పెంచారు. ఎకరానికి ఒక పంటకి 50 టన్నుల చొప్పున దిగుబడి సాధిస్తున్నారు. పాలీహౌస్ నిర్మాణం, సాగు ఎంపికలో తన అమూల్య సలహాలు, సూచనలు అందించిన హేమంత్ కుమార్ ఏడాదిలో ఎకరం విస్తీర్ణం నుంచి 100 టన్నుల చామంతులు సులభంగా పండించవచ్చని తెలియజేస్తున్నారు. రక్షిత సేద్య వాతావరణం పూల అందాన్ని ద్విగుణీకృతం చేయడమే కాకుండా అత్యధిక ధరని తెచ్చిపెడుతుందని వివరిస్తున్నారు. అయితే పాలీహౌస్లో మనం కట్టుకున్నప్పుడు మంచి సేద్యమైన భూములు ఉండాలన్న అవసరం అనేది లేదు. పాలీహౌస్లో మట్టి తెచ్చుకొని కావలసిన వాతావరణాన్ని కల్పించుకొని మనం ఏ పంట అయినా పండించవచ్చు. కాబట్టి ఇది కరువు ప్రాంతం అయినా కూడా ఇక్కడ మట్టి బయట నుంచి తెచ్చి గత్తం మట్టి తెచ్చి ఆ మట్టిలోనే మనం పండిస్తున్నాం. కూరగాయలు పండించే దానికన్నా పువ్వులు పండించమని వీళ్ళని బాగా ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే పువ్వులకి ఎక్కువ డిమాండ్, ఎక్కువ రేట్ వచ్చిన పంటని అంటే ఎగ్జాటిక్ వెజిటబుల్స్ కానీ ఎగ్జాటిక్ ఫ్లవర్స్ కానీ చేయాలి. ఇప్పుడు ఈ చామంతులనే లోకల్ వెరైటీ చామంతులు వేస్తే మనకు ఆ రేట్ రాదండి. ఈ చామంతులు మాత్రం హాలాండ్ వెరైటీ, డేంజీగర్ అంటారు ఈ వెరైటీని. ఈ వెరైటీలో దీని చాలా సైజ్ ఎక్కువ వస్తుంది, 5 రెట్లు తూకం బరువు కూడా ఎక్కువ వస్తుంది. కేజీకి 100 నుంచి 150 రూపాయల వరకు పలుకుతుంది. మా లెక్క ప్రకారం చెట్టుకి 50 పూలు వస్తాయండి. పువ్వు 6 గ్రాముల లెక్క తీసుకున్నా ఒక పంటకి ఎకరాకి 50 టన్నులు తీయొచ్చు. 2 ఎకరాలు కలిపి 100 టన్నులు సంవత్సరానికి తీస్తే ఈ మొక్క 2 సంవత్సరాల వరకు నిలబడుతుంది. పాలీహౌస్ లో మాత్రమే ఇవి పండుతాయి. ఈ చెట్లను బయట వేస్తే మాత్రం పండవి. రైతుల కష్టం, తెలివైన నిర్ణయానికి నిదర్శనంగా అరచేయి సైజు వచ్చిన చామంతులు ఉద్యాన అధికారుల మనసు దోచాయి. 8,000 చదరపు మీటర్ల 4 షెడ్ల నిర్మాణానికి 70 లక్షలు ఖర్చు కాగా ఇందులో సగం అంటే 35 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చేలా ప్రేరేపించాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఫ్లోరికల్చర్ ఇప్పుడు 970 హెక్టార్లో ఉన్నది. అది అయితే ఏంటంటే ఎక్కువ ట్రెడిషనల్గా మనకి కడియం ఏరియాలో ఎక్కువ సాగులో ఉంది. మొత్తం ఇక్కడ ఈ 4 యూనిట్లు కట్టడం జరిగిందండి. ఎకరానికి 2 యూనిట్లు చొప్పున అంటే ఎకరంలో 4,000 స్క్వేర్ మీటర్లో వేయడం జరిగింది. అలా 2 యూనిట్లు అంటే మొత్తం 8,000 స్క్వేర్ మీటర్లో ఇక్కడ పాలీహౌస్లు ఈ చామంతులు పెంచడం జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వం 50% రాయితీ ఇచ్చింది. అంటే 35 లక్షలు కూడా మనం రాయితీ ఇవ్వడం జరిగింది. ఈ పూలలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే స్టాండర్డ్ టైప్స్ అని, స్ప్రే టైప్స్ అని. స్టాండర్డ్ టైప్స్ అంటే అవి కట్ ఫ్లవర్స్ కి వాడతాం. అంటే స్ప్రే టైప్ కన్నా ఇది స్ప్రే టైప్ అంటే లూజ్ ఫ్లవర్స్ అనమాట. అంటే మామూలు పూల కిందే అమ్ముకోవడం జరుగుతుంది అనమాట. రైతులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఎందుకంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ తక్కువ విస్తీర్ణంలో అధికమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పంట ఇది. త్వరగా దిగుబడి వస్తుంది. మార్కెటింగ్ కూడా ఈజీగా ఉండేటటువంటి వాటిని చేసుకోవడం జరిగింది. దీంట్లో మన కలెక్టర్ వారు కూడా మరి శ్రద్ధ చూపించి దీని మీద మీటింగ్లు పెట్టించారు. ఉప ముఖ్యమంత్రి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంతంలో కనీసం 10-15 చోట్లకి ఇలాంటి స్ట్రక్చర్స్ కోసం 10-15 చోట్ల మీటింగ్లు ఆర్గనైజ్ చేయడం కూడా జరిగింది. కొమ్మ కొమ్మకో పువ్వు చొప్పున పరిమళించిన చామంతులు వాటి యజమానులకి ప్రత్యేక గుర్తింపు సాధించి పెట్టాయి. రైతులు, ఉద్యాన అధికారుల ప్రశంసలే కాదు, కలెక్టర్ చేత అవార్డు అందించాయి. అంతేకాదు మెట్టలో మాణిక్యంలా ఈ విరుల వనం నేడు ప్రదర్శనా క్షేత్రమైంది. తీవ్రమైన నీటి ఎద్దడితో సాధారణ పంటలే కష్టమైన మెట్ట ప్రాంతంలో పూలతోట విరబూసింది. ప్రయోగాత్మకంగా చేసిన చేమంతుల సాగు విజయవంతమైంది. పలు సందేహాల మధ్య ప్రారంభించిన పంట అధిక దిగుబడులతో పాటు ఆదాయాన్ని సమకూర్చింది. మిగతా రైతులకు పూర్తిదాయకంగా నిలుస్తోంది. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.